టైం క్లియర్ చేశారు ఇవ్వగలను మైక్లో బ్యాటరీస్ అయిపోయి కింద తేడాకి వెళ్ళారు. మీరు సైలెంట్గా ఉంటే ఇక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుంది. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరు సైలెంట్గా ఉంటారు? మైక్ లేదు కదా. గుడ్ మార్నింగ్. కానీ 8,000 జీతానికి 15 సంవత్సరాలు ఎంత శ్రమ తప్ప ఫలితం అయితే ఏమీ లేదండి. నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎంత మంచి అచీవ్మెంట్ తీసుకున్నానంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు అన్నదానికైతే మా చెల్లెండి ఆధారం. దాని ఇంటి దగ్గర ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఫాలోఅప్ చేసి డైరెక్ట్ అయ్యిందండి. ఈ రోజు ఏదైనా వెస్టేజ్ లో ఉందంటే చాలా మంచి లైఫ్ ఉందండి. 3 తరాలకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ కూడా ఉందండి ఇందులో. నేను లోపల హెల్మెట్ గా పనిచేసిన అన్ని రోజులు కూడా ఎవరో కూడా కనీసం పిలిచి ఒక పెన్ను కూడా గిఫ్ట్ ఇచ్చిన రోజులు లేవండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా సరే కానీ, ఎంత పెద్ద పెద్ద జాబులు చేసినా సరే కానీ వెస్టేజ్ లో ఉన్న ఆ హ్యాపీనెస్ అయితే మట్టికి రాదండి. అంటే ఈ రోజు రవిసార్ కానీ ఎవరైనా చాలా చాలా పెద్ద పెద్ద జాబులు చేసేవాడు కూడా వెస్టేజ్ చేస్తున్నారంటే ఇందులో గొప్ప నిధి ఉందని వాళ్ళకి తెలిసింది కనుక ఈ రోజు చేస్తున్నారండి. అలానే మనందరం కూడా వెస్టేజ్ చేసి అందరం కూడా 3 తరాల జనరేషన్కి మంచి ఇన్కమ్ ఇవ్వాలని నేనైతే కోరి ప్రార్థిస్తున్నానండి. అలానే మన డాక్టర్ గారండి నిజంగా చాలా హెల్ప్ చేస్తారండి. ఎవరికైనా డాక్టర్ గారు ప్రతిసారి అనేవారండి నేను వెస్టేజ్ చేయడం మానేస్తున్నానని చెప్పిన తర్వాత, సత్యవతి గారు మీరు ప్రౌన్ అవుతారు, ఎందుకు మానేస్తానంటారని నన్ను చూసినప్పుడల్లా మీరు ప్రౌన్ అండి అనేవారు. అలానే సార్ దేవుని వల్ల ఈ రోజు సార్ అయ్యానండి. మళ్ళీ డిసెంబర్కి వచ్చేసరికి నేను ప్రౌన్ అయ్యి మంచి కార్ తీసుకోవాలని అయితే నేను అనుకున్నాను. నిజంగా వాళ్ళిద్దరూ కూడా నన్ను పట్టుబట్టి ఈ వెస్టేజ్ చేయించారండి. నేనైతే ఫస్ట్ చేయాలని అనుకోలేదండి. తర్వాత అయితే వాళ్ళిద్దరూ నన్ను అయితే వదిలిపెట్టలేదు. స్టార్ అయ్యే వరకు నన్ను వదిలిపెట్టలేదండి.
ఈసారి అది వదిలిపెట్టకపోతే డిసెంబర్ కల్లా నేను ప్రౌన్ అయ్యి 2 lakhs ఇన్కమ్ తీసుకొని మంచి కార్ తీసుకొని మంచిగా లైఫ్ అయితే నా పేరు శ్రీదేవ్ అండి, అనకాపల్లి నుంచి వచ్చాను. మా అప్లైను రవికుమార్ గారండి, అగో వెనకాలంలో ఉన్నారు, అగట సారు ఐడి వేసింది. భాగ్యలక్ష్మి మేడం గారు, దేవి మేడం గారు కూడా మాకు చాలా సపోర్ట్. అప్లైన్ అండ్ రమణ మేడం గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. డాక్టర్ గారు, మన సాబు సారు, రవికృష్ణ సార్ ఆశీస్సులతో ఇంత ఎదిగానండి. నేను చేసేది ఏంటంటే టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ ఎంత చేసినా సరే 10,000, 8,000 వచ్చేవి. నేను ఇందులో గ్యాస్ట్రిక్ వాడానండి, అలోవేరా ఆమ్లా వాడాను. నేను జాయిన్ అయిన సంవత్సరం అవుతుంది. 6 నెలలు ఒక అలోవేరా ఆమ్లా వాడి మా బాబుకి ఆస్మా ప్రాబ్లం ఉంటే రెస్పోకేరు, నూనె, తులసి డ్రాప్స్ కూడా వాడాను. 2 కూడా చాలా బాగా తగ్గాయండి. చాలా హాస్పిటల్ తిరిగాను. కానీ ఇందులో 3 నెలలు వాడేసరికి ఇంత అద్భుతం ఉంది కదా, ఇందులో బిజినెస్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి నేను ఇందులో బిజినెస్ కూడా చేస్తే ఫస్ట్ చెక్ 250 రూపాయలు వచ్చిందండి. ఇవాళ అయితే 23,500 వచ్చింది. రాత్రులు పగలు కూడా పుట్టిన ఇలా రాదు. స్టార్ డైరెక్ట్ అయ్యి నిజంగా నా స్టారే మారిపోయిందండి. నేను సంవత్సరాల తరబడి చేయలేదండి. 6 నెలలు బిజినెస్ చేశాను. 6 నెలలు బిజినెస్ చేశాను. సిల్వర్ డైరెక్ట్ అయ్యి వెంటనే గోల్డ్ డైరెక్టర్ అవ్వకుండా స్టార్ డైరెక్టర్ అయ్యాను. నా డబ్బుల్లో ఒకరిని గోల్డ్ డైరెక్టర్, ఒకరు సిల్వర్ డైరెక్టర్, 4 బ్రాంచ్ డైరెక్టర్లు అండి. 20 మంది 8% చేశాను. అక్కడ కనబడతాం. అదే తెలుసుకొని నాతో పాటు నా టీంను కూడా గెలిపించానండి మీ అందరి ఆశీస్సుల వల్లనే. నా లైఫ్ లైన్, నా అప్లైన్ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. నేను అక్టోబర్ 26 కల్లా నా పుట్టినరోజు అండి. ప్రౌన్ డైరెక్ట్ అయ్యి 1,50,000 తీసుకొని 6 ఎలగోబీలతోని టాటా అల్ట్రోస్ కార్ బ్లూ కలర్ మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. నేను టైలరింగ్ చేస్తూ వెస్టేజ్ లో కూడా కార్ తీసుకున్నానని మా అందరికీ కాదు గర్వంగా ఫీల్ అవ్వాలని నేను ఒక ఆశయంతో పనిచేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్. భాగ్య గారి వాయిస్ ఉందామా? ఈసారి ఇవాళ చాలా మంది వినిపించింది భాగ్యలక్ష్మి గారి వాయిస్, అవునా కదా? ఓకే. గుడ్ మార్నింగ్ ఎస్టీ. గుడ్ మార్నింగ్. భాగ్యలక్ష్మి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, అలాగే నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నటువంటి నా గ్రేట్ అప్లైన్ మై మెంటర్స్ డాక్టర్ దరబాబు సార్కి, అలాగే రవికృష్ణ సార్కి, అలాగే మా గ్రేట్ అప్లైన్ రమణ మేడం గారికి, దేవి మేడం గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే నా లైఫ్నెస్ అందరికీ కూడా పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి పేరున నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. ఈ రోజు ఈ సక్సెస్ వచ్చింది అంటే ఇది నాది కాదండి, నిజంగా మా అప్లైన్ సపోర్ట్, నా లైఫ్ లైన్స్ సపోర్ట్ అండి. వాళ్ళు ఇచ్చిన సక్సెస్ అండి నాకు ఇది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. నిజంగా నేనైతే వెస్టీలో జాయిన్ అయినప్పుడు అయితే నేను ఎప్పుడు చెయ్యాలని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆరోగ్యం కోసమే వచ్చానండి. కానీ నన్ను జాయిన్ చేసిన రోజు నుంచి కూడా మేడం రంగమ్మ గారు అయితే నన్ను ఎప్పుడు వదలలేదండి. ఏ రోజు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. మరి నాలో ఇంకా ఆవిడకి ఏ కొలిసి కనిపించానో తెలియదు కానీ ఎప్పుడు వదలలేదండి. ఎప్పుడు ఫోన్ కలెక్ట్ చేస్తూ మేడం మీరు చేయగలరు అంటే నేనైతే అప్పట్లో నా ప్రాబ్లమ్సే చూసేదాన్నండి. ప్రాబ్లమ్స్ చూస్తే మా ముందుకు వెళ్ళలేమండి. కానీ ప్రాబ్లమ్స్ చూడకుండా ఎప్పుడైతే నేను వెస్టేజ్ని అర్థం చేసుకుని వెస్టేజ్ని చూసానో నేను గెలవడం స్టార్ట్ అయ్యానండి. నిజంగా అంత గొప్ప అప్లైన్ దొరకడం నిజంగా నేను అదృష్టమండి నిజంగాను. అలాగే దేవి మేడం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇంతమందికి ఈ రోజున ఇంత ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం, అలాగే
ఆదాయం సంపాదించుకునే ఆపర్చునిటీ ఇవ్వగలిగానంటే నిజంగా మా అప్లైన్లకు సపోర్ట్, మా లైఫ్ లైన్లకు సపోర్ట్ అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఎవరు కూడా వేస్టేజ్ని వదలొద్దండి. ఇంతకన్నా గొప్ప అవకాశం అయితే ఎక్కడా ఉండదు, ఈ జన్మకైతే ఉండదండి. ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఎంతో మందికి ఆదాయాన్ని ఇచ్చి ఇంత హ్యాపీనెస్ అయితే ఎక్కడా దొరకదండి. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ఈ రెండింగ్ కల్లా నేను క్రౌన్ డైరెక్టర్గా 1 లక్ష ఇన్కమ్ తీసుకోవాలని ఎప్పుడు డాక్టర్ దొరకవు సార్ అంటారండి. 1 లక్ష తీసుకోండి మేడం అనేసి అంటాను. నిజంగా ఆయన దర్శనంతో ఈ రెండింగ్ కల్లా క్రౌన్ డైరెక్టర్గా మీ అందరి దర్శనంతో మీ అందరి సపోర్ట్, అలాగే నేను తీసుకోవడం కాకుండా నా లైఫ్ లైన్ అందరికీ కూడా మంచి మంచి అచీవ్మెంట్స్, అలాగే మంచి మంచి శిక్షణ ఇప్పించాలని నా గోల్ అండి. థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరూ అనుకుంటారు కింద నెలలో డబల్ పీవీ ఆఫర్ వచ్చింది కదా అందుకే ఈ మేడం గారు ఎలా చెప్తున్నారు అనుకుంటారు. కాదండి, నేను ఒరిజినల్ పీవీతో అయ్యాను. 26 కల్లా నేను స్టార్ట్ అయ్యాను. చాలా డౌట్ ఉంటుంది, ఎందుకంటే కష్టపడి వర్క్ చేశానండి, అందుకు కష్టం గురించి చెప్పాలి కదా. మా మేడం అన్నారు, మేడం 12,000 పీవీలు చెయ్యండి అన్నారు మా దేవి మేడం గారు. ఏదంటే అదేనండి, ఒకటే మాట నాది, అంతే మేడం. ఓకే మేడం, ఇంక రెండో మాట ఉండదండి. 12,000 ఎంతో చెయ్యండి మేడం అంటే నేను 18,000 పీవీలతో ఎల్ఓపితో స్టార్ట్ అయ్యానండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పర్మిట్ చేసే మా అప్లైన్తో మా అమ్మ అదండి. ఒకసారి రవి సార్, మణి మేడం, రవి సార్, లక్ష్మి మేడం ఒక్కసారి ఒక్క బస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం ఉండండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. మైసెల్ఫ్ సెల్ వెంకటేశ్వర అండి. నేను ఉండేది పెద్దాపురం. నేను లాస్ట్ మంత్ స్టార్ డైరెక్టర్గా అచీవ్ అయ్యాను. నేను ఇంతకు ముందే దగ్గరికి వచ్చి చాలాసార్లు ఆగడం జరిగింది. అయితే చాలాసార్లు మధ్య మధ్యలో టీము కొద్దిగా ఒడిదుడుకుల వల్ల ఆగడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే నేను ఎప్పుడు కూడా ఎదుగలేదండి, ఎప్పుడు కూడా ఎదుగలేదు. అంటే దీని గురించి నాకు బాగా అర్థమైందండి. బాగా అంటే వెస్టేజ్ అనేది ఎంత గొప్పది, ఎలాగ సిస్టమ్ ఉంది, ఇది ఎలా ఇన్కమ్ వస్తుంది అని నాకు చాలా రోజుల క్రితమే త్వరగా తెలుసుకున్నాను. నా కింద వచ్చి ఇప్పటికి 14 అంటే ఈ మధ్యకాలంతో కలిపి 16 మంది బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నారండి. 16 మంది. చాలా తెలుసున్న మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లో అలా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి ఇది నమ్మి చేస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా నేను ఎక్కువ టైము టీం బిల్డ్ చేసుకోవడానికి అయితే పెడుతున్నానండి. టీం బిల్డ్ చేసుకోవడానికి అందుకని కొద్దిగా తక్కువ ఇన్కమే వస్తుంది నాకు. టీం బిల్డ్ అయింది అనుకోండి, మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు, ఇంకా ఆగదండి, బిజినెస్ అనేది ఆగదు. నేను ఇండివిజువల్గానే వీక్లీ వన్స్ మీటింగ్లు నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి. ఆ తర్వాత నా డౌన్ లైన్స్ అందరూ కూడా లేదా లైఫ్ లైన్స్ అందరూ కూడా నాతో చాలా క్లోజ్గా ఉంటారండి. చెప్పిన ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా అంటారో ఆ ప్రకారంగా చేయడం కూడా జరుగుతుంది. దీనికంటే ముందుగా మనకి అప్లైనర్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న టీం వల్ల మనకి ఏదో ప్రాబ్లం రావడం వల్ల చేయలేమో, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, కష్టమేమో అన్నవి మధ్య మధ్యలో జరిగాయండి. అలాంటి పరిస్థితుల్లో మా మెంటర్ రవి సార్, టాప్ అప్లైనరు, అలాగే సాబు సార్, తర్వాత డాక్టర్ దర్బాబు గారు చాలా సార్లు మాట్లాడడం జరగడం, చక్కగా చేయండి బాగుంటుందని మళ్ళీ ధైర్యం చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. అయితే నేనైతే ధైర్యంగానే ఉన్నాను. ఇది ఈ రోజు కాకపోతే ఒక నెల అవ్వచ్చు లేదా 2 నెలలు అవ్వచ్చు, ఖచ్చితంగా నేను అచీవ్ అనేది జరుగుతుంది అని నమ్మి ఖచ్చితంగా చేశానండి. దానికి తగ్గట్టుగానే ఈ రోజుని నేను స్టార్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే ఇంకొక 2 నెలలు కూడా క్వాలిఫై అయితే నా అంచనా ప్రకారం సుమారుగా డిసెంబర్ నెల కల్లా నేను కార్ తీసుకోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా డిసెంబర్ నెలకి మ్యాక్సిమం ఒక 2 LOBలతో ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవడానికి ఖచ్చితంగా నాకు అవడానికి అయితే అవకాశం ఉందండి. ఎందుకంటే నా కింద టీము 1936 మంది ఉన్నారండి. అంటే ఈ పాత వాళ్ళు ఆగిన వాళ్ళు అందరి దగ్గరికి నేను మళ్ళీ తిరగడం జరుగుతుంది.
నేనైతే ఇదివరకు బేసికల్లీ నేను ఒక స్కూల్లో అకౌంటెంట్గా చేస్తున్నాను. అంటే అది ఎక్కువ రోజులు చేశానండి, 15 సంవత్సరాలు. నిజంగానే అప్పటికి తెలియదు మనకి, చాలా బాధపడ్డాను. అంటే బాధ అంటే ఒక 3,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఈ రోజుకి 25,000 అయిందండి. సుమారుగా 20 సంవత్సరాలు చేశానండి. కానీ అది మనకి కష్టమైన పనే, కానీ తెలియదు. తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇందులో మంచి ఇన్కమ్ ఉంది, చక్కగా చేయడానికి సిద్ధపడ్డాను. అలాగే అందరూ కూడా మనం మంచి నెగిటివ్ ఫీలింగ్ లేకుండా మనం టీంతో చక్కగా ఉంటే అందరం ఖచ్చితంగా సహకరిస్తారండి. అలా తర్వాత రవి సార్ కూడా మాకు ఎప్పుడు కొన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది అయినా ఇలా చేయండి అలా చేయండి అని చాలా చక్కగా వివరించడం వల్ల మేము ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళడానికైతే మంచి స్ఫూర్తినిచ్చి ముందుకు నడుపుతున్నందుకు రవి సార్కి దీంట్లో ధన్యవాదాలండి. మరొక విషయం, ముఖ్యంగా నా టీం చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళకి నాకు నా నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా వాళ్ళు కూడా నాకులాగే స్టార్ రవును ఇంకా ముందుకు వెళ్ళాలని, నేను వారికి అన్ని విధాలా సహాయపడతానని ఇక్కడ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఎవరి పిల్లలైనా డిగ్రీ అయ్యి ఎంటర్ అయ్యి ఎవరైనా ఖాళీగా ఉండి జాబ్ లేదని అనుకుంటే ఇక్కడ జాబ్ అయితే ఉందని చెప్పండి. ఎందుకంటే ఎవరైనా బూత్ క్యాంప్ జరిగినప్పుడు అక్కడ పంపించండి. ఎందుకంటే అది అలానే మా అమ్మాయిని పంపించానండి. నేను ఈ రోజు టీచింగ్ కోచింగ్ కూడా వెళ్ళమనే సిస్టమ్ చేస్తుందండి. నాకు మంచి హెల్ప్ చేస్తుందండి, నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ అమ్మాయి మైండ్ సెట్ మారడానికి కారణం అయితే వైజాగ్ బూత్ క్యాంప్ అండి. ఎవరి పిల్లలైనా అయితే బట్టి ఖాళీగా ఉంచకండి. ఎందుకంటే రోజులు కూడా బాగాలేదు కనుక ఎవరికైనా సరే ఎవరి కాళ్ళ మీద నిలబడాలని ఒక మంచి ఆలోచన వాళ్ళకి కనిపించండి. మన బూత్ క్యాంప్ ఎక్కడ జరిగినా సరే పిల్లల మట్టికి అక్కడికి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ లెవెల్కి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 2 ఇంకా సన్మానాలు ఉన్నాయి. వెరీ మోస్ట్ వెస్టీజ్ లో బ్రాంజ్ తర్వాత సిల్వర్ తర్వాత గోల్డ్ తర్వాత స్టార్ తర్వాత డైమండ్. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి, డోంట్ డిస్టర్బ్. ఎందుకంటే ప్రతి లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఎంతో డిసిప్లైన్డ్ గా మేము ఒక్కొక్క లెవెల్ని అచీవ్ చేసుకుంటూ ఈరోజు 1 lakh+ ఇన్కమ్కి రాగలిగాం. మేము మనసులో 2 విషయాలు చెప్పాను. మొదటి కూడా, ఒకటి డిసిప్లిన్ ఉండాలి, 2 బలమైన కోరిక ఉండాలి. ఎప్పుడు కూడా మేము 1 lakh అనేది నిత్యం అనుకుంటూ ఉండేవాళ్ళు, 1 lakh కొట్టాలని. సో దాని ప్రభావమే ఈరోజు 1 lakh ఇన్కమ్ రావడం జరిగింది. కాబట్టి స్టార్ తర్వాత డైమండ్ డైరెక్టర్, డైమండ్ తర్వాత 4 డైరెక్టర్లు అయితే 501 కనుక సైడ్ వాల్యూమ్ వస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు. మన కింద 6 లైన్స్ లో 6 డైరెక్టర్లు వస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ప్రెసెంట్ అవర్ పొజిషన్ ఇస్ క్రౌన్ డైరెక్టర్. నేను కానీ రమణమ్మ మేడం కానీ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాం. క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో అడిషనల్ గా వచ్చే ఇన్కమ్ ఏంటంటే హౌస్ ఫండ్ వస్తుందండి. హౌస్ ఫండ్ తర్వాత 8 మంది డైరెక్టర్లు వస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. 12 మంది డైరెక్టర్లు వస్తే డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. 16 మంది డైరెక్టర్లు మన కింద వస్తే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. వెస్టేజ్ లో ఇంకా అదే హైయెస్ట్ టాప్ అచీవ్మెంట్. అంటే ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ ఉందో బ్రాంజ్ డైరెక్టర్ టు డియుసిడి అంటారు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో కంపెనీ 6 లైన్స్ లో కూడా మీరు అచీవ్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి, ఒక లైన్ లో 5 lakhs, ఇంకో లైన్ లో 5 lakhs వస్తే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇస్తుంది. అలాగే ఒక లైన్ లో 2.5 lakhs, ఒక లైన్ లో 2.5 lakhs వస్తే డిసిడి ఇస్తుంది. సో ప్రతి ప్రమోషన్ లోని కూడా క్రౌన్ తర్వాత వచ్చే ప్రతి ప్రమోషన్ లోని కూడా ఎలైట్ బోనస్ ఉంటుందండి. ఎలైట్ బోనస్ అది చాలా హైయెస్ట్ ఇన్కమ్ 2% ఉంటుంది. సో అటువంటి ఎలైట్ బోనస్ మన టాప్ అప్ లైనర్ దర్బాబు ఎప్పుడో తీసుకున్నారు యూసీడీగా.
లాస్ట్ మంత్ ఒక గ్రేట్ ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రమోషన్ ఏంటంటే డబల్ క్రౌన్ డైరెక్టర్. తెలియాలి మీ అప్లైనర్ ఏంటి అంటే వాళ్ళ లెవెల్ ఏంటంటే ఏదో తెలియకుండా ఏది మాట్లాడద్దు. ఎందుకంటే ఎక్కడో విఎంసీఎం లో ఉండేవారు, ఇంతకుముందు విఎంసీఎం అంటే ఎవరికి తెలియదండి. అటువంటి విఎంసీఎం ఈరోజు మన అప్లైనరే విఎంసీఎం అంటే కంపెనీ తీసుకునేటువంటి ఎటువంటి డెసిషన్స్ లోనైనా కంపెనీ ఏం చేయాలన్నా సరే ఆ విఎంసీఎం మెంబర్లు అందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేసి ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని అందరికీ కూడా ఏం చేయాలని అడిగి చేస్తుంది. అంత గ్రేట్ పొజిషన్ లో మన సాహు సార్ విఎంసీఎం గా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ లాస్ట్ మంత్ మన అప్లైనరు నా మెంటరు నన్ను వెస్టేజ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి దర్బాబు సారు డబల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. సో సార్కి మనందరం ఎందుకంటే దిస్ ఇస్ ద టాప్ అచీవ్మెంట్. నెక్స్ట్ ఆయనకు ఉన్నది డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఒకటే. ఓకే, సో మాట్లాడతారు. ఓకే, సో అవర్ టాప్ అప్లైనర్ అండ్ మెంటర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ డాక్టర్ దొరబాబు గారిని ఇన్వైట్ చేద్దామా? ఓకే, క్లాస్ చేసేస్తే క్లాస్ పడండి రెడీగా. సో స్టార్ అండ్ అబౌవ్ స్టార్ అండ్ అబౌవ్ అలైన్మెంట్ ఎవరు వెళ్ళిపోతుంది. కాన్సంట్రేట్ ఆన్ ది మెయిన్ స్టార్ అండ్ అబౌవ్. సార్ వాయిస్ విన్నావా?
అందరూ జాగ్రత్త వినాలి. డబుల్ క్రౌన్ డైరెక్టర్ సార్ వాయిస్ వినండి. మీరు డైలీ గుడ్ మార్నింగ్. హలో, ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఊహించలేదు, మంచి సన్మానం. థ్యాంక్ యూ వెరీ మచ్ డౌన్ లైన్ అందరికి. ఒక 5 minutes వినండి. వినగలరా? వినగలరా? ఓన్లీ 2 minutes. ఇంకా చాలా మందికి సన్మానం చేయాలి కదా. బేసిక్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక డాక్టర్ గా పనిచేస్తూ క్లినిక్ ద్వారా నెలకి 1,00,000-1,50,000 వరకు తీసుకుంటూ చాలా పెయిన్, చాలా అంటే చాలా. ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్ నాకు సరిపోవట్లేదు. ఇది కాకుండా వేరే లైఫ్ ఏదో ఒకటి కావాలి, వేరే ఇన్కమ్ సోర్స్ కావాలి అని నేను చాలా రోజుల నుంచి సెర్చింగ్ లో ఉన్నా. కానీ ఎప్పటికీ కూడా మంచి అవకాశం రాలేదు. కొన్ని అవకాశాలు వచ్చినాయి, మనీ లాస్ అయ్యాం, టైం, క్లినిక్, అన్ని రకాలుగా కూడా చాలా రకాలుగా బాధపడ్డాం. కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకునే టైంకి ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది, మేము రోడ్డు మీదకి రావడం. సో అటువంటి టైంలో ఇంకా జీవితంలో అలాంటి నెట్వర్క్ కంపెనీలు ఏది కూడా చేయకూడదు అని డిసైడ్ అయిపోయిన ఒక 2-3 years ఎక్కడికి వెళ్ళాల, క్లినిక్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అట్లాంటి సందర్భంలో మరి పట్టు వదలని విక్రమార్కుడు మన గురువు గారు సాహు గారు 2 సంవత్సరాలు తిరగడమే నా చుట్టూ. క్లినిక్ బయట నుంచోవడం, ఫోన్ చేయడం, నేనేమో లేనని చెప్పడం. ఆయన బయటే ఉండేవారు, గేట్ బయట. నాకు ఫోన్ చేయడం, నేను లేనని చెప్పడం. సార్ మీరు లోపలే ఉన్నారు సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తా, లేకపోతే వెళ్ళిపోతాను. మరి అంత దూరం నుంచి వైజాగ్ నుంచి వచ్చినంత కాదని అంటానా? సరే సార్ రండి, టీచ్ పంపించేద్దాం. ఒకసారి వచ్చినప్పుడు మా మదర్కి మోకాళ్ళ నొప్పులు, ఆ టైంలో గ్లూకోజమైన్ కాల్షియం సాహు గారి ద్వారానే మా ఊరు వెళ్ళి కాకినాడ దగ్గర వికే రాయపురం అక్కడ ఇచ్చాం. ఇచ్చిన 3 months లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా అంటే చాలా. మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ధర ఇంకా తీసుకున్నా వాడటం చాలా బాగుంది. ఎందుకంటే అప్పటి వరకు మా మదర్కి నేనే సపోర్ట్ చేసేవాడిని, ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే పట్టుకుని తీసుకుని వెళ్ళేవాడిని. చాలా ఇబ్బంది, కూర్చుంటే లెగలేరు, లెగిస్తే కూర్చోలేని పరిస్థితి. సో అట్లా అవి వాడిచ్చాను, బాగా రికవరీ. ఇప్పటికి స్టిల్ ఆవిడ వాడుతున్నారు, ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటారు. ఆవిడ ఏజ్ 54 years, 84 years, సారీ 84. తన పనులు తను ఇప్పుడు చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు మెట్లు ఎక్కలేకపోయారు, దిగలేకపోయారు, చాలా ఇబ్బంది. సో 84 years వయసులో కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ రోజు నడవగలుగుతున్నారు. సో దట్ ఈస్ వెస్టీజ్ ప్రొడక్ట్స్ యొక్క కమ్ అడ్వాంటేజ్. సో సాహు గారు ఎప్పుడైతే అవి ఇచ్చారో ఎక్కడో చిన్న ఆశ స్టార్ట్ అయింది. ఏ ప్రోడక్ట్లు బాగున్నాయి కదా, మనం 10 మందికి ఇద్దాం, ఇస్తే మనకి మంచి ఆదాయం వస్తుంది కదా. సో ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక బిస్కెట్ వేసేవాళ్ళు, ఒకసారి పేస్ట్ అను, ఒకసారి సోప్ అను, ఒకటి. సో వాటి ఎలా బాగున్నాయి, ఈయన నాకు ఎప్పుడైతే ఇచ్చారో నేను వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. అందరూ ఎప్పుడైతే బాగున్నాయి అని అన్నారో నాకు ఆటోమేటిక్గా నచ్చింది. నేను కూడా వాడటం వల్ల, సొంతంగా నేను యూజ్ చేయడం వల్ల బాగున్నాయి. సో బాగున్నాయి కాబట్టి అసలు ఇదేంటో తెలుసుకుందామని చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనే సాహు గారికి ఫోన్ చేశాను. ఎప్పుడు ఆయన నన్ను వాయించేసేవారు, నేను ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే అడిగేవాడిని, సార్ 1 lakh వస్తుందంటారా అని ఎప్పుడు అడిగేవాడిని. ఒకనొక టైంలో నా ఫోన్ ఎత్తిన వెంటనే, సార్ 1 lakh వస్తుంది సార్, మీరు పని చేయండి సార్. అప్పుడు రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, వర్క్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు డిసిడిగా హైయెస్ట్ చెక్ 5,20,000 తీసుకోవడం వాస్తవానికి మీలో ఎవరైనా నెలకి 50,000 సంపాదిస్తే అందరూ పైకి చూస్తారు, అవునా? 1 lakh చూస్తే
మీ వృత్తిలో 1 లక్ష సంపాదిస్తున్నారు అనుకోండి, అందరూ పైకి చూస్తే నన్ను ఎవడు ఏం చేసేది, అవునా? కానీ లోపల ఎప్పుడైతే పెయిన్ అనేది ఉందో, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఎప్పుడైతే నాకు ఆలోచన వచ్చిందో అప్పుడే స్టార్ట్ చేసాం వెస్టీజ్లో. ఈరోజు మా పిల్లలకి మంచి లైఫ్, త్వరలో సొంత ఇల్లు కట్టబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ లగ్జరీ కార్ తీసుకోబోతున్నాం. సో ఏదైతే నాకు డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక టైంలో కట్ చేస్తాను. ఎందుకంటే నాకు అవకాశం లేదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు. ఎందుకంటే క్లినిక్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ జస్ట్ మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఇంకా అవి ఎక్స్ట్రా కావాలంటే మన ₹1,00,000 నేను ఎక్కడ కట్టగలను, కట్టడానికి సాధ్యం కాదు. అలాగే లగ్జరీ కార్ అసలు సాధ్యం కాదు. పేరుకి డాక్టరే కానీ పని పీకితే ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? ఎన్ని పని పీకాలి? 5 లక్షలు రావాలంటే నెలకి ఎన్ని పని పీకాలి? మీ అందరికీ పీకాలి రోజుకి, అవునా? లేకపోతే మీ ఫ్యామిలీ అందరికీ పీకాలి, అప్పుడు కానీ రావు. 5 లక్షలు రావాలంటే ఉదాహరణకి లెక్క పెట్టండి ఎంతమంది పేషెంట్లు చూడాలో. సో అది సాధ్యం కాదు అని ఆ డ్రీమ్స్ని కట్ చేసేసి సాదా సీదా జీవితాన్ని గడుపుదాంలే అనుకునే టైంలో సాహు గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఇదే అవకాశం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉందండి. సో అవకాశాన్ని నేను ప్రాధాన్యత ఇచ్చాను. ఎస్, వెస్టీజ్లో నేను సక్సెస్ అవ్వాలి. నేను క్లినిక్లో పనిచేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, క్లినిక్లో వచ్చేస్తే. కానీ ఈరోజు వెస్టేజ్లో నా టీం 2,04,000 మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళకపోయినా, పని చేయకపోయినా నా ఇన్కమ్ నాకు 4 lakhs మంత్కి తగ్గదు. 4 lakhs. సో ఇదే లైఫ్ మన అందరికీ ఉంది. సో మీరు ప్రాధాన్యత ఇవ్వండి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రామారావు గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఎంప్లాయీస్ హెట్రాలో దక్కడంలో ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు, కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు, హెల్త్ పాడవుతుంది, వాళ్ళ నెలలు సెలవు పెట్టే శాలరీ కట్. ఏ సార్, అవును కదా? కానీ వెస్టీజ్లో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళకపోయినా పని చేయకపోయినా 4 lakhs. ఎందుకంటే టీమ్ని నేను బిల్డ్ చేసుకున్నాను కాబట్టి. అందుకని లాస్ట్ 7 months నుంచి ఎవ్రీ మంత్ ఒక మెగా మీటింగ్ పెట్టాను, చాలా మంది అటెండ్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే మీకు ఒక మంచి టీం తయారవుతుందో, ఆ టీంకి కనుక మీరు సర్వీస్ ఇవ్వగలిగితే, మీటింగ్స్కి అటెండ్ చేయించగలిగితే డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టీజ్ తప్ప వేరేదేమీ లేదండి ఈ జీవితాన్ని మార్చడానికి. సో మేము నమ్మాం, పనిచేస్తున్నాం. ఇక్కడున్న లీడర్స్ అందరూ కూడా నమ్మారు, పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు సక్సెస్. ఒక డాక్టర్గా నేను సక్సెస్ అవుతున్నాను. ఒక డాక్టర్ గారే ఎందుకు చేయగలుగుతున్నారు, మేము ఎందుకు చేయలేమని చాలా మంది. డాక్టర్ గారే చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయలేము, డాక్టర్ గారు సక్సెస్ అవుతున్నప్పుడు మేము ఎందుకు చేయలేము. అలాగే ఒక సామాన్యుడు సక్సెస్ అవుతున్నప్పుడు, అతనే అవుతున్నప్పుడు మేము ఎందుకు కాలేము అని కొన్ని క్వశ్చన్లు కొంతమంది వేసుకుని ఈరోజు సక్సెస్. ఒక ప్లంబర్ సక్సెస్ 5 lakhs. ఒక కార్పెంటర్ సక్సెస్ నిన్నే 1,78,000. ఒక పెయింటర్ సక్సెస్ మంత్లీ 4 lakhs. ఇట్లా ఒక ఫోటోగ్రాఫర్ 165 lakhs. ఒక బ్యూటీషియన్ పివి లక్ష్మి 165 దాదాపుగా ఆవిడ అమౌంట్. ఇక్కడ మన మధ్యలోనే ఉన్నారు రావణమ్మ గారు, 1,13,000 వరకు ఆవిడ తీసుకున్నారు. ఇట్లా చాలా మంది నేను చెయ్యగలను, కాకపోతే నేను చేసే పనికి కొద్దిగా హార్డ్ వర్క్ ని జోడిస్తే చాలు, కొద్దిగా హార్డ్ వర్క్ ని జోడిస్తే చాలు, నేను సక్సెస్ అవుతాను. కాబట్టి లీడర్స్ మీరందరూ ఇంట్లో కూర్చుంటే అవ్వదు. మీరు చేసేదానికి మీ ఆలోచనలు మార్చుకుని కొద్దిగా కష్టపడండి. మేమందరం ఉన్నాం, ఎవ్రీ మంత్ మీటింగ్ జరుగుతుంది, కిందే మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం. కాబట్టి లీడర్స్ ఫైనల్గా అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? ఎనీవే, నాకు ఇంత మంచి సన్మానం చేసిన లీడర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండి. ఫైనల్ గా ఒక 2 ఉన్నాయి ఇంపార్టెంట్వి. 5 minutes ఒకటి, 5 minutes ఒకటి. బిఫోర్ దట్ మరి మన మధ్యలో నెలకి 12 లక్షలు తీసుకునేటువంటి సార్ ఉన్నారు, విఎంసీఎం. అంటే విఎంసీఎం అంటే అసలు వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.
నెలకు 10 లక్షలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ మనం చూసాం. దుబాయ్ ఫార్ట్ బిల్లం చూసాము. విఎంసిఎం అంటే ఒక కంపెనీ దగ్గర చాలా ప్రత్యేకమైన ఇది. నెలకు 10 లక్షలు సంపాదించడం అంత ఈజీ కాదు కదా. ఎస్ఆర్నో మరి 10 లక్షలు సంపాదించే సాహు గారు మనందరి మెంటరు, మనందరి టాప్ ఆఫ్ లైనరు. మరి అటువంటి సార్ వాయిస్ కూడా ఒక్క 2 to 5 minutes వింటే మనందరికీ కూడా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెల్కమ్ సాహు సార్, ప్లీజ్ గివ్ యువర్ వాయిస్ టు అవర్ టీమ్ సార్. థాంక్యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పినట్టుగా 2 minutes తీసుకుంటాం, ఎందుకంటే మరి మీరందరూ కూడా ఇంకా పర్చేజ్ చేయాలి. సిఎన్సీలో నడుస్తున్నాం కదా. సో ఎంతమంది సిఎన్సీ కంప్లీట్ చేశారు? ఎక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది చేయాలి. సో వాళ్ళకి తెలియకపోవచ్చు, 2వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది 14వ తారీఖు కొంటుంటాడు. సో రెస్ట్ ఎక్కువగా అవుతున్నాయి. ముందు నుంచి కొనుక్కుంటే ఆ బెనిఫిట్ ఏమవుతుందంటే, ముందు నుంచి మనం కొనుక్కున్నాం అనుకోండి, తర్వాత కొనిపించడంలో పడతాం అనమాట. నేను కొనిసాను కదా, మా టీంకి ఫాలోఅప్ చేద్దాం అని ఒక ధైర్యం మీద ఉంటుంది. ధైర్యం అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలాగా మీరు సిఎన్సీ ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా 2వ తారీఖుకి కొనడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువగా బిజినెస్ మీరు పెంచుకోగలుగుతారు, తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే మన టీంలో నెంబర్ ఆఫ్ సక్సెస్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అవి మనం కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ వెస్టీలో సక్సెస్ కావాలి అంటే కొత్తగా ఏం చేయక్కర్లేదండి. వెస్టీలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే, ఒక లీడర్ సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు అలాగా మాట్లాడుతున్నారు, అట్లా వాళ్ళలాగా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ టీంకి వాళ్ళు అలాగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ టైప్ లో మనం కనుక చేయగలిగితే సరిపోతుంది. ఇందులో సొంతం తెలుగు తాడుతో చేసే పని కాదు ఇది. అర్థమవుతుందండి? సో సొంతం తెలుగు తాడుతో చేసే పని కాదు. ఎవరైతే సొంతం తెలుగు తాడు వాళ్తారో వాళ్ళకి టైం పడుతుంది. సక్సెస్ అవుతాం, వెస్టేజ్ అందరికీ సక్సెస్ ఇస్తుంది, కానీ టైం పడుతుంది అనమాట. సో ఇందులో సొంతం తెలుగు తాడు వాడవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇందులో పెద్ద పెద్ద సక్సెస్ తీసుకున్నారో వాళ్ళని మనం కాపీ కొట్టగలిగితే మనం సక్సెస్ అయిపోతాం అనమాట. ఓకేనా? సో ఈ రోజు మీరు ఉన్న ప్రతి అచీవర్ కి కూడా నా తరపు నుంచి ఒక్కసారి మీకు క్లాస్ కొట్టిద్దాం. తీసుకోవాలంటే 4 LOB ఆల్రెడీ స్టార్ వరకు వచ్చారు. స్టార్ వరకు వచ్చారంటే 3 లైన్స్ ఉంటుంది. ఇంకో లైన్ లో క్వాలిఫైడ్ అయ్యి ఒక 4 లైన్స్ LOB మీరు తీసుకోగలిగితే మీకు 1 lakh ప్లస్ చెక్ వస్తుంది అనమాట. 3 LOB లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు 1 lakh ప్లస్, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. 4 LOB అయితే పక్కగా మీకు వస్తుంది అనమాట. సో ఈరోజు ఆ ₹1,00,000 మీకు కూడా రావచ్చు అని మీలో మీకు నమ్మకం పెంచుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే మన మధ్యలోనే 1,00,000 దాటి సంపాదించారు ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? సో రమణమ్మ గారు ఈ నెల ఇన్కమ్ 1,04,000. మన రవి సార్ ఈ నెల హైయెస్ట్ 1,34,000 అండి. ఒక్కసారి రమణమ్మ గారికి మనము రవి సార్ 5 lakh ప్లస్ ఓకేనా ఫ్రెండ్స్? సో కళ్యాణ్లో వాళ్ళు ఓటర్ ఏంటంటే, ఇది జరిగినప్పుడు ఇది జరగడానికి మేము కూడా 5% నుంచి వచ్చామా లేదా? అసలు ఈరోజు ఎంత పెద్ద మీటింగ్ జరుగుతుందంటే, నేను ఒకరిగా తుని వచ్చి ఫాలోఅప్ చేసి సార్ని జాయిన్ చేస్తే సార్ పక్కన జాయిన్ అయ్యారు. అంటే ఫస్ట్ నేను ఒకరిగా ఉన్నాను, తర్వాత సార్ వచ్చారు, 2 అయ్యాము. ఈ రోజు ఎంతమంది అయ్యారు? అట్లాగే మీరందరూ కూడా నమ్మాలి, నేను ఒకరికి వచ్చాను, నాకు టీం వస్తుంది, నేను కూడా పెద్ద టీం తయారు చేయగలుగుతాం. అంటే మీ సక్సెస్ కి అప్లైన్ సపోర్ట్ ఉంటుంది, డౌన్లైన్ సపోర్ట్ ఉంటుంది, కానీ మెయిన్ మీదే. మీ ధైర్యం కావాలి, మీ నమ్మకం కావాలి. మేము చేయగలుగుతాం, నాకు సత్తా ఉంది, నాకు దమ్ము ఉంది అని మీరు అనుకోవాలి. అప్పుడే చేయగలుగుతారు. ఎందుకంటే తెలుగు తాడుతో పని లేదు. అర్థమవుతుందా? నాలెడ్జ్ ఎక్కడ నీడ్ కాదు. అంటే నేర్చుకోవాలి, చెప్పాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అదే మన బిజినెస్. సొంతం తెలుగు తాడు అవసరం లేదు. నేర్చుకొని అలవాటు పెంచుకుంటే, నేర్పించుకొని అలవాటు పెంచుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ మేము జాయిన్ అయినప్పుడు నాకు మాట్లాడటమే వచ్చింది కాదు. నేను ఏంటి నేర్పిస్తాను? అయితే నాతో పాటు నా టీంని మీటింగ్కి తీసుకొచ్చేవాళ్ళం. అర్థమైందా? టీం నేర్చుకున్నాడు. ఈ రోజు మన టీంలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాడు. అవునంటారు కదంట? చూసారా ఒక్కొక్కరు మన బ్రౌంజ్ నుంచి ఎలా మాట్లాడుతున్నారు? నేనే మాట్లాడితే బిజినెస్ అవుతుందంటే అవుతుంది కదా. ఈ బిజినెస్ లో నాకు మాట్లాడడం రాకపోవచ్చు, కానీ బ్రౌంజ్ నుంచి చూసారా ఎలా మాట్లాడుతున్నారు, సిల్వర్ లో ఎలా మాట్లాడుతున్నారు, గోల్డ్ ఎలా మాట్లాడుతున్నారు.
మాట్లాడుతున్నారు, స్టార్ వాళ్ళ మాట్లాడుతున్నారు, రవి సార్ వాళ్ళ మాట్లాడుతున్నారు, సార్ వాళ్ళ మాట్లాడుతున్నారు, రమణమ్మ గారు మాట్లాడుతున్నారు, దేవి మేడం వాళ్ళ మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసారు ఎంతమంది పేరు, భాగ్యశ్రీ మేడమా, మా శ్రీలక్ష్మి మేడం, ఎన్నో పేరు అందరూ వాడుతున్నారు. అంటే మీరు తలుచుకుంటే ఇలాంటి వాళ్ళు మీటింగ్ కూడా వస్తారు. అర్థమవుతుందా? మీరు తలుచుకుంటే పాజిటివ్ ఉంటారు. ఎస్ నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను. జస్ట్ 6 టీం చాలండి. అసలు నాకు స్టార్టింగ్ జస్ట్ 1 minute అండి. స్టార్టింగ్ నేను జాయిన్ అయ్యి నేనేం చేయాలి మా అబ్బాయి గారు చూస్తే మీరు జాయిన్ అయ్యి 6 జాయిన్ చేయాలి, వాళ్ళ ద్వారా టీం తయారు చేయాలి అన్నాడు. సో ప్లాన్ చెప్తే అంతకు అర్థం అవ్వలేదు. కానీ మీరు ఏం చేయాలి, మీరు 6 తీసుకురావాలి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు 6 తీసుకురావాలి. అంటే 4 డెప్త్ చెప్పారు. మీరు 6 తెస్తారు, వాళ్ళు 36 అవుతారు, 216 అవుతుంది, 1296 అవుతుంది, టోటల్ టీం 1555 మంది అవుతుంది. సో వీళ్ళందరూ కొనుక్కుంటే మీకు 1,00,000 వచ్చేస్తుంది అన్నాడు. అర్థమైంది? కొత్త వాళ్ళు రాకపోయినా వీళ్ళందరూ కొనుక్కుంటే 1,00,000 వస్తుంది అన్నాడు. సో నాకు అర్థమైంది. కానీ నేను ప్లాన్ చెప్పినప్పుడు నేను ఇలాగ చెప్తే చెప్పినంత ఈజీ కాదు. రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ చెప్పినంత ఈజీ కాదు. కానీ నేను నమ్మాను, నాకు 1,00,000 కావాలి అంటే ఖచ్చితంగా నేను చేసే తీరాలి. నేను ఫారెన్ ట్రిప్ ఫ్లైట్ ఎక్కాలి అంటే ఖచ్చితంగా నేను చేసే తీరాలి. నేను కార్లో తిరగాలి అంటే ఖచ్చితంగా నేను చేసే తీరాలి. నేను మంచి మంచి బంగ్లా కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. అవతల వాడు ఇది 1,00,000 రాసినంత ఈజీ కాదని చెప్పినా సరే నేను చేసే తీరాలని ఒక నమ్మకంతో ఉన్నాం. కాబట్టి 1555 మంది నా టీంలో వస్తే నాకు 1,00,000 వస్తుంది అనుకున్న వ్యక్తి ఈ రోజు మన టీంలో 6 లక్షలు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 6 లాక్స్ మీరు అనుకుంటే మీకు అవుతుంది, నేను అనుకున్నాను కాబట్టి అవుతుంది. మీరు అనుకుంటే మీకు అవుతుంది. ఈ రోజు ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, కానీ నేను 10 సంవత్సరం ముందే సినిమా చూసాను, కన్నాను అనమాట. నాకు పెద్ద మీటింగ్ జరుగుతాయి, అసలు మీటింగ్ అదే లేదు. సార్ వచ్చినప్పుడు కింద ఫ్లోర్ లో క్లినిక్ ఉంది, పైన ఫ్లోర్ ఖాళీ ఉంది. సార్ జాయిన్ అవ్వలేదు, కానీ సార్ జాయిన్ చేస్తాను, సార్ ద్వారా డిఎల్సిపి వస్తుందని కన్నాను. డిఎల్సిపి వచ్చిందా లేదా? అసలు మీటింగ్ అని కట్టేస్తారు, కనలేదు. అయిందా లేదా? అంటే నమ్మకం అండి, ఆ నమ్మకం కావాలి. నమ్మకం ఎప్పుడైతే వస్తుంది, నేను 1,00,000 రూపాయల కోసం వచ్చాను, 10,000 సంపాదించిన వ్యక్తి నేను 1,00,000 రూపాయల కోసం వచ్చాను, ఈ రోజు 12 లక్షలు వస్తుంది. 12 లక్షలు వస్తుంది. 1,00,000 వచ్చినప్పుడు నేను 2 లక్షలు కూడా సంపాదించుకోవచ్చని అనిపించింది. 2 వస్తే 4, 4 వస్తే 8, 8 వస్తే 16. సో దీన్ని ఏమంటారు? డబ్బులు అంటే మేడం గారు ఆశ చెప్పారు, ఇది కామన్ మైండ్ వాడే వర్డ్స్, బయట నేర్చుకున్నాడు. ఒక్కసారి మేడం క్లాస్ కొడదాం. అంటే మీరు పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే బయట వాళ్ళ మాట వినకూడదు. అలాగా అంటే జస్ట్ వినడానికి మనం అంటే నచ్చించాలి అంతే. వాళ్ళ మాట వినకపోతే జాయిన్ అవ్వరు కదా. అంటే బయట వాళ్ళ మాట వినాలి, కానీ ఎక్కడ ఏం చెప్తారో అది మీరు నేర్చుకోవాలి. అసలు డబ్బులు సంపాదించుకోకపోతే ప్రపంచం నడుస్తుందా? ఒక ఫ్యాక్టరీ పెట్టిన వ్యక్తి ఎన్నో కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్యాక్టరీ పెట్టకపోతే ఉద్యోగం దొరుకుతాయా? మరి దీన్ని ఆశ అంటావా మనం? కాదు కదా. వాళ్ళు చాలా మంది ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటాడు. మరి ఇచ్చేవాళ్ళు ఉండాలి వద్దా? మరి ఇచ్చేవాళ్ళు ఉంటేనే ఉంటాడు. కాబట్టి డబ్బులు ఆశ కాదు. అంటే చాలా మందికి ఉపాధి ఇవ్వాలని ఎంతో తాపత్రం ఉంటుంది. డబ్బులు సంపాదిస్తారు, కానీ ఎంతో తాపత్రం ఉంటుంది. వర్కర్స్ 8 hours పని చేస్తారు, కానీ పెట్టుబడి పెట్టిన 24 hours పనిలోనే ఉంటాడు. ఏ టైంలో ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఏ టైంలో ఏం జరుగుతుంది తెలుసుదా? తెలియదు. అది మనకి మనం మార్చుకోవాలి. పైన ప్రపంచం వాళ్ళ మాట వింటే మనము 10,000, 20,000, 30,000 అవుతుంది. అందుకే బయట వాళ్ళ మాట వినకూడదు. ఎవరి మాట వినాలి? వెస్ట్ ఎవరైతే